నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి బూరెలు చేద్దాము. చాలా సింపుల్ అండి. ఇలా బియ్యపు పిండి 2 కప్పులు తీసుకున్నాను. మిక్సీలో వేసి మిక్సీ పట్టానండి. ఆ పిండిని ఇలా జల్లెడ సహాయంతో జల్లించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా జల్లించుకోవాలండి పిండిని. ఆ బరక సపరేట్ చేసుకొని ఇలా పిండిని తీసుకోవాలి. 1.5 కప్పు బియ్యపు పిండికి 1.5 కప్పు బెల్లం అండి. ఇలా దంచుకొని కాస్త వాటర్ పోసి స్టవ్ మీద ఉంచి బెల్లం కరగనివ్వాలి. బెల్లం బాగా కరగాలి. ఈలోపు మనం కొబ్బరిని, ఒక కొబ్బరికాయ అండి ఇలా తీసి మిక్సీ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కాస్త తడియారింది కదండి కొబ్బరి. ఇది కాస్త ముందు రోజు కొబ్బరి. చూడండి, ఈ విధంగా ఆ పిండిలోకి ఇలా కొబ్బరిని అంతా వేసుకోవాలి. మనం ఇలా పూర్తిగా వేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను. బెల్లం చూడండి, ఈ విధంగా బాగా కరగాలి. కరిగిన బెల్లాన్ని స్టైనర్ సహాయంతో ఇలా వడపోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో నలుకలు ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండడానికి. ఇలా పిండి బాగా జారులాగా వచ్చేలాగా పోసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ముదురు పాకం వచ్చేలా చూసుకోండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచి గరిటతో కొద్దిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మీకు కావాలంటే గట్టిగానైనా అత్తిరసాల్లాగా కూడా వేసుకోవచ్చండి. ఇవి కొబ్బరి బూరెలు కాబట్టి ఇలా గరిటతో వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. కొబ్బరిని తినమంటే డైరెక్ట్గా ఎవరు తినరు కదండి. ఇలా చేసి పెట్టారంటే కంపల్సరీ తింటారండి అందరూ. చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మాకు కాస్త సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా పిండినంతా కొద్దిగా గరిటె సహాయంతో వేసి ఇలా వేపుకొని తీసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్ట్ అయిన కొబ్బరి బూరెలండి. ఒక్కసారి చేశారంటే తప్పకుండా మళ్ళీ చేస్తారండి.